పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కానీ స్వార్థం అనేటువంటిది పెట్టరేగిపోతూ ఉంది. బంధాలు బాంధవ్యాలు కూడా అవసరాని కోసమే ఏర్పడుతున్నాయా అని భయం వేస్తుంది. నిజమైన స్నేహం అనేటువంటిది ఎక్కువగా కనబడతల్లా, అవసరం కొద్దీ స్నేహంలాగా ఉంది. అవసరం తీరిన తర్వాత నువ్వెవరవో నేనెవరినో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను ఈ ఇరుగు పొరుగు వారితో ఈ బంధాలు బాంధవ్యాలు స్నేహాలని మనం ఏ విధంగా చేస్తున్నాం? మనకేదో ఉపయోగపడతారని మాత్రమేనా, లేక ఎక్కడో ఒక తెలియనటువంటి మానవత్వం, ఆ మానవత్వానికి మనం విలువిస్తున్నామా? ఆపదలో ఉన్నా కానీ ఆ స్నేహితుణ్ణి ఆదుకోవడానికి మనం ప్రయత్నము చేస్తున్నామా? దీనిని దేవుడు మన నుండి కోరుకునేటువంటిది ప్రియులారా. ఒక రోజున ఇద్దరు స్నేహితులు అడవిలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఉన్నట్టుండి అల్లంత దూరాన ఒక ఎలుగుబంటి వాళ్ళ వైపు ఉరికొస్తూ ఉంది. అది రావటానికి ఇంకా సమయం పట్టుద్ది. వెంటనే వాళ్ళలో ఒక స్నేహితుడికి చెట్టు ఎక్కటం వచ్చు. ప్రక్కనే చెట్టు కనపడేసరికి బిరబిరామంటూ చెట్టును ఎక్కేశాడు. చెట్టుపై కూర్చున్నాడు. కింద ఉన్నవాడు, అరే, ఆ ఎలుగుబంటి రావటానికి ఇంకా సమయం ఉందిరా, నన్ను కూడా పైకి లాగు, దయచేసి నేను ఎక్కొచ్చు కదా, అవకాశం ఉంది కదా అంటే, అమ్మో ఒకవేళ అప్పట్లోనే వచ్చేస్తే సమయం ఉందిగా అంటే నాకు భయం వేస్తుంది అని వాడు ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రింద ఉన్నటువంటి వాడు గడగడ వణికిపోయాడు ప్రాణాల కోసం. ప్రాణం పోయినంత పని అయిపోయింది. ఏం చేయాలో తెలియక కింద పడిపోయాడు. నా పని అయిపోయింది, ఇక నేను చనిపోవటమే అనుకున్నాడు. ఆ విధంగా నేల మీద బోర్లేగా పడుకొని ఆ విధంగా ఉన్నాడు. నిదానంగా ఆ క్రూర మృగం దగ్గరికి వచ్చింది. భయంతో ఊపిరి బిగబట్టాడు. కొంచెంసేపు ఆ క్రూర మృగం కొంచెంసేపు ఆ పడుకున్నటువంటి వాడిని యగాదిగా చూసి, ముఖం దగ్గర ఇక్కడంతా చూసి తన దారిని తాను వెళ్ళిపోయింది అదృష్టవశాత్తు. ఆ తరువాత ఆ చెట్టు పైకెక్కినటువంటి వాడు గబాగబా బెరబెర దిగి వచ్చి క్రూరమృగం వెళ్ళింది అనుకున్న తర్వాత అతని దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంట్రా అది నిన్నేం చేయలేదా? ఏం చేయలేదురా దేవుడి దయ వల్ల అన్నాడు. సరే కానీ ఆ క్రూరమృగం, ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గర ఏంటి చాలాసేపు మాట్లాడింది అన్నాడు. ఓ అదా, అది చెప్తాలే ఉండనని చెప్పి అన్నాడు. ఆ క్రూరమృగం నాతో ఏం చెప్పిందంటే, ఎవరితోటన్నా స్నేహం చేయి కానీ అట్లాంటి నమ్మక ద్రోహితో మాత్రం స్నేహం చేయమాకని చెప్పి వెళ్ళింది అన్నాడు. చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు. అనేసరికి అతనికి బుద్ధి వచ్చింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరికి మోగ జంతువులు కూడా స్నేహానికి విలువనిస్తాయి. మొన్న మధ్యలో నేను అలా యూట్యూబ్ చూస్తూ ఉండగా ఒక చక్కని ఆ చిన్న వీడియో క్లిప్ ఒకటి చూశాను. ఏంటంటే, ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉన్నప్పుడు ఒక కుక్కను పెంచుకున్నాడు. ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు ఆయనకి చాలామంది స్నేహితులు ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించు. ఆ తర్వాత నిదానంగా అతడు పేదవాడైపోయాడు, రోడ్డున పడ్డాడు. ఆ మనుషులందరూ అతను విడిచిపెట్టారు. కానీ ఆ కుక్క మాత్రం అతని తోటే ఉంది రోడ్డు మీద కూడా. ఏం చెప్తుంది? మానవుల్లో ప్రియులారా, ఆ కుక్కకు ఉన్నట్టు విశ్వాసం కూడా, ఆ కుక్కకు ఉన్నంత స్నేహభావం కూడా మనుషులకు లేదేమో అనిపిస్తుంది.
కొన్నిసార్లు అవసరానికి వాడుకోవటం పడేయటం దేవుడు మెచ్చడుగాక మెచ్చడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇటువంటి స్నేహాలను. బైబిల్ గ్రంథముల ప్రియులారా యేసు ప్రభువు మనకి పొరుగువాడు ఎవడు అనే విషయాన్ని గురించి మనకు బోధించాడు. ముఖ్యంగా ప్రభు ఏమంటాడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ప్రేమించు, ఆరాధించు. అదేవిధంగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో చేరతా. పరలోక రాజ్యంలో చేరాలంటే నీ దేవుడైన ప్రభువును ప్రేమించు, ఆరాధించు. నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నా పొరుగువాడెవడు? హూ ఈజ్ మై నైబర్? దట్ ఈస్ ద క్వశ్చన్. హూ ఈజ్ మై నైబర్? నువ్వు స్వర్గరాజ్యంలో చేరాలంటే, పరలోకంలో చేరాలి అంటే ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవాలయానికి వెళ్ళాలి, ప్రార్థనలు చేయాలి, పూజలు చేయాలి, ఆరాధించాలి. ఆయన మన సృష్టికర్త కాదంటల్లా. కానీ అదొకటే సరిపోదు. అదొకటే చేసి అయిపోయిందిరా నేను మోక్షాన్ని పొందను, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎస్. ఆ తర్వాత ప్రభు ఏమంటాడు? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించుము. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనములో నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్ల నీ పొరుగువారిని కూడా ప్రేమించు. ఇంతకీ పొరుగువాడెవడు? చాలా ముఖ్యమైనటువంటిది. పొరుగువాడెవడంటే నా అవసరాలు తీర్చగలిగినటువంటి వాడు, నాకు కావాలంటే ఒక 50,000 ఫ్రీగా ఇవ్వగలిగినటువంటి వాడు కాడు. ఆపదలో ఉన్నటువంటి వాడిని మనం మన పొరుగువానిగా చూడగలగాలి అని చెప్పి మంచి సమరయుని యొక్క ఉపమానాన్ని చెప్పాడు. మొదట లేవీయుడు వెళతాడు, పట్టించుకోడు. యాజకుడు వెళతాడు, పట్టించుకోడు. సమరయుడు వెళుతూ ఆ పడిపోయినటువంటి అవస్థలో ఉన్నటువంటి వానిని కట్టుకట్టి ద్రాక్షారసము పోసి అతనిని సత్రములో చేర్పించి, నీకంగా ఖర్చు ఎక్కువైతే నేను తిరిగి వచ్చి చెల్లిస్తాను. అతనికి ఏంటండి సంబంధం? అయినా కానీ విడిచిపెట్టకుండా సహాయం చేశాడు. చూడండి ప్రియులారా, అప్పుడు మనం పొరుగువారం అవుతాం. అది చేయగలిగినప్పుడే మనం పొరుగువారముగా ఉంటాం. అది చేయకుండా ప్రియులారా మనము దేవుని కృపను పొందలేం. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేం. ఒకవేళ మనలో ఈ స్వభావం ఉన్నట్లయితే, అవసరానికి మాత్రమే స్నేహముగా ఉన్నట్లయితే దానిని మానుకోవటానికి ప్రయత్నం. కొంతమంది మీలో ప్రశ్నించవచ్చు, ఫాదర్ గారండి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఆ గుణాలన్నింటినీ కూడా మా స్నేహితులు నేను చూస్తున్నానండి. నేను ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ వారిలో ఆ నీతి నిజాయితీ లేదండి. అవసరానికి నన్ను వాడుకుంటున్నారండి. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. కానీ నీవు మాత్రం మోసం చెయ్య మాకు. ఎందుకంటే నీవు నిజాయితీగా ఉండగలిగితే నీ దేవుడిచ్చే సహాయం ప్రియులారా వాళ్ళిచ్చే సహాయం కంటే కూడా కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎస్, నీవు నీ పొరుగువారి ఎడల, నీ స్నేహితుల ఎడల నీతిగా నిజాయితీగా ఉండగలిగితే, నిన్ను ఒకవేళ వాళ్ళు ఆసరాగా తీసుకుంటున్నారనుకో, అప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఎస్, నిన్ను వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారనుకో, నిన్ను మోసం చేస్తున్నారనుకో, ప్రభు అంటారు కదా, పావురముల నిష్కపటులై పామువలే తెలివిగలవారంగా ఉండాలి. అలాగని ఒకసారి మోసం చేస్తే ఎదుటోడి తప్పు, 2 సార్లు మోసం చేస్తే ఎదుటోడి తప్పు, 3వసారి 4వసారి కూడా మోసం చేస్తున్నాడంటే మనలో ఏదో ఉంది తప్పు. జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాను ప్రియులారా. ప్రభు ఏమన్నారంటే, నీ వైపు నుండి ద్రోహము ఉండకూడదు, నీ వైపు నుండి పాపం ఉండకుండా చూడు.
నిజాయితీగా నీ పొరుగువారు అవసరంలో ఉన్నారు, నువ్వు చేయగలిగిన సహాయాన్ని చేయి. అలా కాకుండా మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకొని ఎదుటివాడికి అవసరం వచ్చినప్పుడు నువ్వెవరివో నాకు తెలియదు, చూసినట్టుంది ఎక్కడో అని సమాధానాలు చెప్పటం కాదు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా నిజమైన స్నేహాన్ని గురించి చాలా చక్కగా వర్ణించబడింది. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. యోనాతాను దావీదు చక్కని ఉదాహరణ స్నేహానికి. ప్రియులారా నిజమైన స్నేహితులు అంటండి బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెండ కంటే కూడా ఎక్కువ నమ్మక పాత్రంగా ఉంటారంటండి. చాలామంది నాతో చెప్పారు. నిజమే ప్రియులారా, నిజంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా ఈ స్నేహానికి చాలా గొప్ప స్థానాన్ని ఇస్తుందండి. మోషేని దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు. మోషేని దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు. బైబిల్ గ్రంథముల స్నేహానికి గొప్ప ఉదాహరణ ప్రియులారా దావీదు యోనాతాను. యోనాతాను ఎంతవరకు వెళతాడంటే తన తండ్రి అయిన సౌలు నుండి దావీదును కాపాడటం, తన ప్రాణాన్ని రిస్క్ చేస్తాడు. తన ప్రాణాన్ని రిస్క్ చేస్తాడు. అది గొప్ప ఉదాహరణ ప్రియులారా. ఆ రీతిగా చాలా ఉన్నాయండి ఉదాహరణలు. అదేవిధంగా ఆ కోవకు చెందింది, వాళ్ళిద్దరూ స్నేహితులు కాపోయినా అత్తాకోడళ్ళైనా కానీ, రూతు నవోమి. అమ్మా నీ భర్త చనిపోయాడు కదా, నా కొడుకులు లేరు, ఈ కరువు ప్రదేశంలో ఎందుకమ్మా నువ్వు, నీ దేశం నువ్వు వెళ్ళి చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమ్మంటే విడిచిపెట్టదు, నవోమితో ఉండిపోతుంది. అత్తాకోడళ్ళకి మధ్యలో ఉండవలసినటువంటి గొప్ప సుమాత్రక మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారా. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరికంటే నిజమైన స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడు యేసయ్య. ఆయన నిజమైనటువంటి స్నేహం ప్రియులారా, ప్రాణం పెట్టిన స్నేహం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రియులారా 15వ వచనములో యేసుప్రభు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని సేవకులని పిలవక స్నేహితులని పిలుస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలచదును. ఎలయన నేను నా తండ్రి వలన వినదంతయు మీకు విశదపరచుతుని. అంతకుముందు ఏమన్నాడంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయేవానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడునూ లేడు. యేసయ్య మన కొరకే ప్రాణం పెట్టినటువంటి మన ప్రాణ స్నేహితుడు. యేసే మన నిజ స్నేహితుడు ప్రియులారా. ఈ సందర్భంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీలో చాలామంది, మీరు మా స్నేహితుల వల్ల మేము మోసపోయాము, నిజమైన స్నేహితుడు నాకు దొరకటం లేదు, అందరూ కూడా మోసకారులు అంటున్నావా? నాకెవరు తోడున్నారు అనుకుంటున్నావా? యేసయ్య అంటున్నాడు, నేనున్నా నీకు తోడుగా అంటున్నాడు. నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా, నీ ఇరుగు పొరుగు వారు మరచినా, నీ స్నేహితులు మోసం చేసినా, నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు. మన ప్రాణ స్నేహితుడు. ఆయన్ని వదులుకో మాకు బిడ్డ, ఆయన వదులుకో మాకు. ఆయన గురించి బైబిల్ ఏమంటదంటే, వీ మే నాట్ బి ఫెయిత్ఫుల్ బట్ హీ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ బికాస్ హీ కెన్ నెవర్ బీ అన్ఫెయిత్ఫుల్. ప్రియులారా, యేసయ్యని వేడుకుందాం. యేసయ్యా ఎల్లప్పుడూ నాతో ఉండయ్యా. నా వేదన సమయంలో, నా బాధల సమయంలో నాకెవరూ లేరనుకుంటున్నప్పుడు నీ వాక్యాలు నాకు జ్ఞాపకం చేయి తండ్రి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. తల్లి తన పసికందును మరచిన నేను మాత్రం నిన్ను మరువను, నీ పేరు నా అరచేతులలో చెక్కుకున్నాను, నీవు నాకు విలువైనటువంటి వాడవు, అమూల్యమైనటువంటి వాడవు. పలికిన మాటలు ప్రియులారా. వేదనలో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా,
ఆ నీ ప్రాణ స్నేహితుడు అంటున్నాడు, బిడ్డ నేనున్నా నీకు తోడుగా, ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటానని పలుకుతున్నాడు. ఆయనని నీ ప్రాణ స్నేహితుడిగా ఉంచుకో. ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూడు నీ స్నేహితుడిగా ఉండడానికి. నిన్ను విడువడు, ఎడబాయడు. ఎంత పెద్ద సవాళ్ళలోనైనా కానీ, ఎంత పెద్ద సమస్యల్లోనైనా కానీ లేవనెత్తగలిగినట్టు నిజమైనటువంటి స్నేహితుడు ఆయన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనని మన ప్రాణ స్నేహితుడిగా ఉంచుకుందాం. ధైర్యంగా జీవిద్దాం ప్రియులారా. సంతోషంగా ముందుకు వెళదాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మా నిజమైన ప్రాణ స్నేహితుడా, మా కొరకే ప్రాణం పెట్టినటువంటి గొప్ప స్నేహితుడా, నేను మిమ్ము దాస్తులని పిలవక స్నేహితులని పిలుస్తానని పలికిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఓ యేసు రాజా, నిన్ను మా రారాజుగా, మా రక్షకునిగా, మా దేవునిగా మాత్రమే కాక మా ప్రాణప్రియుడిగా, మా ప్రాణ స్నేహితునిగా, ఎల్లవేళలా మా ప్రక్కన మా తోడుగా ఉండేటువంటి మా నమ్మక పాత్రమైన స్నేహితునిగా, మా ఫ్రెండ్గా, మా బెస్ట్ ఫ్రెండ్గా మిమ్మల్ని స్వీకరించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఓ యేసు రాజా, ఈ వాక్య పరిచయలను ఆలకిస్తున్నటువంటి వారిలో ఎవరైనా కానీ మా స్నేహితులు లేరు, మా ఇరుగువారు లేరు, మా పొరుగువారు లేరు, నాకు తోడెవరు లేరు అనే వేదనతో ఉన్నారా? వారితో ఈరోజు ప్రభు మీరు మాట్లాడండి. వారితో ఈరోజున మీరు చెప్పండి, తండ్రి బిడ్డ నేనున్నా కదా, నేను ఎల్లప్పుడూ నమ్మకపాత్రంగా ఉండువాడను, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నేను నిజమైన స్నేహితుడిని చెప్పండి ప్రభువా. వారికి నేర్పించండి, వారికి అర్థమయ్యేటట్లు చెప్పండి తండ్రి. మరి ముఖ్యంగా ఈనాడు అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డనని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి ప్రభుగా. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి శాంతిని సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ప్రేమను బలపరచండి నాయన. అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెళ్ళ మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ బంధాన్ని మీరు దృఢపరచండి నా తండ్రి. అదేవిధంగా ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా నిరాశ నిస్పృహలలో తోడు నీడలేదనుకున్నటువంటి వారిని, ముఖ్యంగా కొంతమంది ప్రియుల దేవా ఆత్మ న్యూనతాభావంతో ఆత్మహత్య వరకు వెళుతున్నటువంటి వారికి మీరు తోడుగా ఉండండి నాయన. వారిని మీరు ఓదార్చండి, వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. వారికి మీరు తోడుగా ఉండమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్నారు, ఎవరైతే ఈ యొక్క వాక్య పరిచయంలో పాల్గొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరికీ కూడా మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.